10th వచ్చేసాడు. ఇక్కడ 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10th క్లాస్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంచెం హైట్గా ఉంటారు కదా, కొంచెం పెద్దగా కనబడతారు కదా మీ అందరికంటే. సరే, నిక్కీకి 10th క్లాస్కి రాగానే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సమ్మర్ హాలిడేస్ రాగానే వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ ఊరికి వెళ్తాడు కదా. వాళ్ళ మమ్మీ ఏం చేస్తుందంటే నిక్కీ లగేజ్ అంతా సర్దుతుంది. మనం కూడా ఊరు వెళ్ళేటప్పుడు సర్దుకుంటాం కదా, బ్యాగ్లో బట్టలు పెట్టుకుంటాము, ఇంకా మన థింగ్స్ అన్నీ సర్దుకుంటాం కదా. సో నిక్కీకి వాళ్ళ మమ్మీ లగేజ్ సర్దుతుంటే నిక్కీ అంటున్నాడు, మమ్మీ నేను సర్దుకుంటా, ఉండు మమ్మీ, నువ్వు సర్దుతావేంటి? నేను ఇంకా చిన్న బాబుని అనుకుంటున్నావా? నా పనులన్నీ నేను చేసేసుకుంటా, నేను సర్దేసుకుంటా మమ్మీ, డోంట్ వరీ, నేను సర్దేసుకుంటానులే అని అన్నీ సర్దేసుకున్నాడు. సర్దేసుకున్న తర్వాత వాళ్ళ డాడీ నిక్కీతో, నిక్కీ పదనాన్న మనం స్టేషన్కి వెళ్దామంటే నిక్కీ వాళ్ళ డాడీతో చెప్తున్నాడు, డాడీ నేను బిగ్ బాయ్ని అయిపోయా ఇప్పుడు, 10th క్లాస్ డాడీ, ఏమనుకుంటున్నావు? నాకు ఇప్పుడు చాలా ధైర్యము వచ్చేసింది, ట్రైన్లో నేను ఒక్కడనే వెళ్ళిపోగలను నానమ్మ వాళ్ళ ఊరికి. నువ్వు మమ్మీ వచ్చి స్టేషన్లో నన్ను ట్రైన్ ఎక్కించండి, నేను జాగ్రత్తగా ట్రైన్లో వెళ్ళిపోతాను, అక్కడ తాతయ్య వాళ్ళని నన్ను రిసీవ్ చేసుకోమని చెప్పండి, నేను ఒక్కడనే వెళ్ళిపోతా, ఏం పర్వాలేదు అని అన్నాడు. మమ్మీ డాడీ షాక్ అయిపోయారు, అమ్మో వీడికి ఏంటి ఇంత ధైర్యం వచ్చేసిందా, ఒక్కడే వెళ్ళిపోతాడా అని. వాళ్ళ మమ్మీ వాళ్ళు, వద్దులే నాన్న, నువ్వు ఒక్కడవే ఏం వెళ్తావు నిక్కీ ట్రైన్లో, మళ్ళీ ఎవరైనా నిన్ను కిడ్నాప్ చేస్తేనే, ఏం కాదు డాడీ, ట్రైన్లో కూడా పోలీసులు ఉంటారు కదా, ఒకవేళ నాకు హెల్ప్ కావాలంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటా, నాకు ఏమవదు, ఐఎమ్ ఓకే, నేను వెళ్ళిపోతా ఒక్కడనే అని అన్నాడండి. అంటే వాళ్ళ డాడీ ఏం చేశారంటే, నిక్కీ ఓకే నీకు ధైర్యం ఉంది అంటున్నావు కాబట్టి నీ లగేజ్ సర్ది జాగ్రత్తగా నేను ట్రైన్లో ఎక్కిస్తాము, ఒకవేళ నీకు ట్రైన్లో మధ్యలో భయం వేసిందనుకో, ఆ బ్యాగ్లో చివరిలో ఒక జిప్ ఉంది, ఆ జిప్లో నేను ఒక చిన్న లెటర్ పెట్టా, ఆ లెటర్లో ఒక నోట్ రాశాను, అది నువ్వు చదువుకుంటే నీకు ధైర్యం వస్తుంది. అంటే డాడీ నాకు అదేం అవసరం ఉండదులే డాడీ, నేను అంత చిన్న అబ్బాయిని అనుకుంటున్నావా నువ్వు, ఐఎమ్ వెరీ బోల్డ్, ఐఎమ్ వెరీ బ్రేవ్, నాకేం అవ్వదు, నేను ఒక్కడనే వెళ్ళిపోతా అని చెప్పాను నిక్కీ. సరే, వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు నిక్కీని ట్రైన్ ఎక్కించి, ఇంకా వాళ్ళ మమ్మీ డాడీ కనబడలేదు. ఇప్పుడు ట్రైన్లో మీరు ఎక్కిన తర్వాత ఏ సీట్లో కూర్చోడానికి ఇష్టం మీకు? ఎస్, విండో సీట్ మన ఫేవరెట్ కదా. విండో సీట్లోంచి చూస్తే మనకి ఏం కనబడతాయి పిల్లలు? ట్రీస్ కనబడతాయి, మనుషులు కనబడతారు, మార్నింగ్ అయితే సన్ కనబడుతుంది, ఇంకా క్లౌడ్స్ కనబడతాయి, బాగుంటుంది కదా, బర్డ్స్, యానిమల్స్ అన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అలా విండో సైడ్ కూర్చొని విండోలోంచి అన్నీ చూస్తూ ఉంటే త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది.